ఆచి చికెన్ మసాలా. ఖమేని మృతితో ఇరాన్ జరుపుతున్న ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాలు అల్లకల్లోలంగా మారాయి. ప్రధానంగా బాంబు దాడులతో దుబాయ్, అబుదాబి నగరాలు అల్లకల్లోలంగా మారాయి. ఆ ప్రాంతంలో చాలా మంది తెలుగువారు, ప్రధానంగా తెలంగాణ వారు అక్కడ జీవిస్తున్నారు. ప్రస్తుతం వారంతా భయంగా కాలం గడుపుతున్నారు. వారి క్షేమ సమాచారం కోసం ఇక్కడ వారు ఎదురు చూస్తున్నారు. అటువంటి వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇది ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహిస్తుంది. తెలంగాణ పౌరుల సహాయం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దీన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విదేశాంగ శాఖ సంబంధిత భారత రాయబార కార్యాలయంతో తెలంగాణ భవన్ అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర పౌరులకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైతే కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని అధికారులు కోరారు. ఇక ఇరాన్ దాడులతో అల్లకొల్లలంగా గల్ఫ్ దేశాలు ఇప్పటికే జీవిస్తున్నట్టు తెలుస్తుంది. అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. మొత్తంగా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సంబంధించి యుద్ధం తీవ్రతరం అయిపోయింది. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ యుద్ధం నేపథ్యంలో అనేక మంది భారతీయులతో పాటు ఇతర దేశ చాలా మంది కూడా అక్కడ యుద్ధం సమస్య నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్న పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా అక్కడ విద్య, ఉపాధి, ఉద్యోగం కోసం ఈ గల్ఫ్ కంట్రీస్ కు ఎంతో మంది వెళ్ళిన పరిస్థితి. సో వీటితో పాటుగా ఇరాన్, ఇజ్రాయెల్ కూడా వెళ్ళిన పరిస్థితి. సో అక్కడ ఉన్నవారి పరిస్థితి ఇప్పుడు ఏంది, యుద్ధ నేపథ్యంలో వాళ్ళు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు, ఒకవేళ కనుక యుద్ధం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో వాళ్ళని ఇక్కడికి రప్పించే అవకాశం ఏ మేరకు ఉందనే దానిపైన ఒక సర్వత్రా ఆందోళన ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువుల్లో ఒక ఆందోళన నెలకొంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇటు కేంద్ర విదేశాంగ శాఖ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కూడా ఒక ప్రత్యేకంగా కొన్ని టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశాయి. సో ఎవరైనా తమ బంధువుల గురించి తెలుసుకునేయాలనుకుంటే మాత్రం వాటికి ఇన్ఫర్మేషన్ చేయాలనే ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించి ఢిల్లీలో ఒక సెంటర్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితి మానిటరింగ్ చేస్తూ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ నంబర్లను సంప్రదించాలి, సమాచారం కోసం ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే కూడా కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్పాయి. సో ఇప్పుడు చూస్తూ ఉంటే గతంలో ఎప్పుడు లేనట్టుగా ఇప్పుడు ఈ యుద్ధం అనేది తీవ్రతరం అవుతోంది. సో ఎప్పుడు గతంలో చాలా రోజుల తర్వాత అంటే ఆఫ్ కోర్స్ రెండవ ప్రపంచ యుద్ధంలో 1939లో ఇట్లాంటి ఒక వ్యూహము ఇప్పుడు ఏదైతే ఇరాన్ అమలు చేస్తున్న వ్యూహం ఉందో జర్మనీ చేసింది. సో 1939లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆ జర్మనీ ఆ సోవియట్ యూనియన్ పై ఈ బ్లిట్జ్ క్రిక్ అనే ఒక వ్యూహంతో అంటే ఒక ఆకస్మిక దాడి, మెరుపు దాడి అనేది ఏకకాలంలో శత్రువుపై, ప్రత్యర్థులపై దాడికి దిగింది. సో ఇప్పుడు అలాంటి వ్యూహాన్ని ఇప్పుడు ఇరాన్ అమలు చేస్తుందా అనే ఒక కొత్త సందేహం, అనుమానాలు కలుగుతుంది. గంటల్లో 14 దేశాలకు సంబంధించి ఏకకాలంలో డ్రోన్లతో కావచ్చు, మిజైల్స్ తో కావచ్చు డైరెక్ట్ అటాక్ చేస్తున్న పరిస్థితి. సో 14 దేశాల్లో గల్ఫ్ కంట్రీస్ తో పాటు అందులో ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. వాళ్ళిద్దరు టార్గెట్ గానీ ఇరాన్ ఒకవైపు దాడులు కొనసాగిస్తుంటే మొదటి దశలో. సో ఈ గత 24 గంటలు కనుక చూస్తే ఇజ్రాయెల్ తో పాటు అమెరికా, అదేవిధంగా ఖతార్, కువైట్, గల్ఫ్ కంట్రీ సంబంధించినటువంటి చాలా దేశాలకు సంబంధించి ఒమన్ కావచ్చు, సిప్రస్ కావచ్చు, అదేవిధంగా సంబంధించి ఇటు బ్రిటన్ సంబంధించి యూకే, ఇరాన్ సంబంధించి అన్ని దేశాల పైన, ఒమన్, ఇలాంటి చాలా దేశాలు 14 దేశాల పైన ఏకకాలంలో 24 గంటల వ్యవధిలోనే ఒక్కసారి శత్రువు ఊహించినట్టుగానే మెరుపు దాడులకు దిగుతుంది. సో ఒక జర్మన్ ఏదైతే గతంలో 1939లో ఉపయోగించినటువంటి యొక్క బ్లిట్జ్ క్రిక్ అనేది ఒక ఆకస్మిక దాడి, మెరుపు దాడి అనే ఒక వ్యూహంతో ఇప్పుడు ఇరాన్ ఈ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేస్తుందనే ఒక అనుమానాలు, సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే మనకు దాదాపుగా ఈ 14 ఏదైతే జరుగుతుందో ఇక్కడ అంతా కూడా చాలా మంది భారతీయులు ఉంటున్నారు. సో ఏదో రకంగా అక్కడ దేశాలకు సంబంధించి ఈ 14 దేశాల పైన ఒక దేశం ఎదురుదాడికి దిగుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు ఇరాన్ డ్రోన్లతో అటాక్ చేస్తోంది. సో చాలా ప్రధాన నగరాలు కావచ్చు, అదే సంబంధించి ఎయిర్ బేస్లు టార్గెట్ చేసుకొని, అదే సందర్భంలో విమానయాలు, ఓడరేవులు కావచ్చు, మిగతా అన్ని చోట్లకు సంబంధించి ప్రధాన సెంటర్లను టార్గెట్ చేసుకొని ఆయా దేశాల్లో ఏకకాలంలో డ్రోన్లతోని, మిజైల్స్ తో అటాక్ చేస్తుంది. ఈ నేపథ్యంలో అపారంగా ఇప్పటికే నష్టం జరిగింది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం పొద్దున్న నుంచి కూడా యుఏఈలోని అత్యంత చాలా పెద్దదైనటువంటి ఒక చమురు ఉత్పత్తి కేంద్రం పైన దాడి జరిగిన సంగతి తెలిస్తే అది రోజుకు 5.5
లక్షలకు సంబంధించినట్టు బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ ను అది ఉత్పత్తి చేస్తుంది. అలాంటి దానిపైన అటాక్ చేయడంతో ఒక పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం, మొత్తం క్షణంలోనే అక్కడ బ్లాస్టింగ్ జరుగుతాం చూస్తుంటే ఇంత తీవ్రతరంగా ఉంది. దాంతో పాటుగా అమెజాన్ కావచ్చు, బుర్జ్ ఖలీఫా కావచ్చు, చాలా అనేక చోట్ల కీలకమైనటువంటి ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని ఇరాన్ డ్రోన్లకు పాల్పడుతుంది. సో ఇదంతా ఒక వైపు అయితే, ఇప్పుడు దీని నేపథ్యంలో నెక్స్ట్ సంబంధించి అందరికీ ఒక ఆందోళనకర అంశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి భారతీయుల పరిస్థితి ఏంది. అందులో ముఖ్యంగా ఈ మొత్తం ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఎక్కువగా పోయేది దేశం నుంచి కేరళ, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది పోతారు. అందులో తెలంగాణ నుంచి కూడా నిత్యం చాలా సంవత్సరం కూడా కొంత వేలాది మంది అక్కడ ఉపాధి కోసం వెళ్తున్న పరిస్థితి కనబడుతుంటుంది. అలాంటి తరుణంలో ఇప్పుడు ఈ యుద్ధ నేపథ్యంలో గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఈ తెలుగు వారి పరిస్థితి ఎలా ఉంది, ఏం జరగబోతోంది, వాళ్ళకి సంబంధించి కుటుంబ సభ్యులు నిన్న నుంచి కూడా కొంత ఆ టెన్షన్ వాతావరణంలో ఉన్నారు. సో ఒకవైపు స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, అక్కడ ఉన్నటువంటి ఈ గల్ఫ్ కంట్రీకి సంబంధించిన ప్రభుత్వాలు, ఆయా ప్రభుత్వాలు కనుక ఖచ్చితంగా కొంత సహాయం చేస్తున్నప్పటికీ అందులో కొంతమంది టూరిజం సంబంధించి కావచ్చు, ఇతర ట్రాన్సిట్ వీసాల మీద వెళ్ళే వాళ్ళంతా కూడా ఈ ఏదైతే యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకొని పోయారు. ఎందుకంటే దాదాపుగా ఈ 14 దేశాలకు సంబంధించి అక్కడ ఏ గల్ఫ్ కంట్రీకి సంబంధించినటువంటి మొత్తం విమానాలు ఎక్కడికక్కడ రద్దయిన పరిస్థితి కనబడుతోంది. సో ముఖ్యంగా చూసుకుంటే యూఏ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎమిరేట్స్ కావచ్చు, ఫ్లై దుబాయ్ కావచ్చు, అదే సందర్భంలో ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ ఎయిర్ అరేబియా లాంటి వాటి మొత్తం విమాన సంస్థల సంబంధించినటువంటి విమానాలన్నీ కూడా రద్దయిన పరిస్థితుంది. సో ఇక్కడ నుంచి కూడా అక్కడ వెళ్ళవలసిన అన్ని విమానాలు కూడా రద్దయినది. మన దేశం నుంచి కావచ్చు, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి, ఇతర దేశంలో అత్యంత కీలకమైన ప్రధాన నగరాల నుంచి వెళ్లాల్సినటువంటి, ఎందుకంటే యూరప్ కంట్రీస్కి వెళ్లాల్సినట్టు కావచ్చు, అదేవిధంగా గల్ఫ్ కంట్రీస్కి వెళ్లాల్సిన విమానాలన్నీ కూడా రద్దయిపోయి, వేల సంఖ్యలో విమానాలు రద్దయిపోయి. సో దీంతో వేలాది మంది ఇప్పటికి కూడా చాలా మంది గల్ఫ్ కంట్రీస్ లోనే ఆయా విమాన ఎయిర్పోర్ట్లలోనే నిలిచిపోయిన పరిస్థితి. వాళ్ళకు సరిగ్గా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కొంత మానిటరింగ్ చేస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి కొంత వెసులుబాటు కల్పిస్తూ ఉంది. ఒకవైపు వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ ఏదైతుందో ఫుడ్ అందిస్తుంది, సౌకర్యం ఏర్పాటు చేస్తుంది, వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తూ ఉన్నప్పటికీ కూడా కొంత ఆందోళన వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ పరిస్థితులు ఎప్పటి వరకు కొనసాగుతాయి అనేది కూడా కొంత ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేవని చెప్పి స్పష్టంగా కూడా కొంత ఈ వాదన వినబడుతూ ఉంది. ఎందుకంటే ఉదయం ఏదైతే డొనాల్డ్ ట్రంప్, అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడిన సందర్భంలో ఇరాన్ ఒక మెట్టు దిగినప్పటికీ చర్చలకు వస్తాననుకున్న క్రమంలో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ ఎట్టి పరిస్థితులు ఈ దాడును ఆపబోము అని చెప్పేసి కూడా కొంత మాట్లాడిన పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఇరాన్ కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. మేము ప్రతీకార దాడులు తీసుకొని తిరుగుతాం, ఎందుకంటే ఖమేనీ మృతితో తర్వాత ఖచ్చితంగా దానికి తగిన ఆ దాడులకు ఈ బాధ్యత తీసుకోవాల్సిందే. ఏంటంటే ఇజ్రాయెల్, అమెరికా ఖచ్చితంగా వాటికి మా బలం ఏంటో చూపిస్తాం, మా సత్తా ఏంటో చూపిస్తాం. ఇప్పటి వరకు మేము వాడింది కేవలం పాత ఆయుధాలే, ఇంకా అసలైన ముందు ముందు ఉన్నాయి చాలాగా. మేము ఏదైతే యూజ్ చేసే ఆయుధాలు ఉన్నాయో వాటి తట్టుకునే శక్తి వీటికి ఉందా అనేది కొత్త క్వశ్చన్, ఒక కొత్త ప్రశ్న వేయడంతో ఇప్పుడు అందరికి కూడా అనుమానాలు కలుగుతున్నాయి. అనుకున్నట్టుగానే ఉదయం నుంచి పరిణామాలు కూడా చూస్తే ఏకకాలంలో పెద్ద సంఖ్యలో డ్రోన్ల దాడి, వేలాది డ్రోన్లతోని మొత్తం కూడా గల్ఫ్ కంట్రీస్ లో ఏకకాలంలో దాడులు చేస్తున్న పరిస్థితి. సో 14 దేశాల పైన ఏకకాలంలో దాడులు చేస్తుందన్న మాత్రం ఆషామాషి కాదు. ఇరాన్ ఒంటరిగానే ఇన్ని దేశాలను టార్గెట్ చేసుకుని, అందులో అగ్రరాజ్యం అమెరికా లాంటి అత్యంత శత్రు దుర్భేద్యమైనటువంటి ఆయుధ సంపత్తి కలగడం, అదే సందర్భంలో దానికి సంబంధించిన గూఢాచార వ్యవస్థ అంతా పటిష్టంగా కలిగి ఉండడం. అలాంటి అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెల్ తో కలిపి ఒకవైపు ఇరాన్ పై పెద్ద ఎత్తున దాడులకు దిగుతున్నా ఇరాన్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అదే సందర్భంలో కౌంటర్ అటాక్ దిగుతూ ఉంది. ఏకకాలంలో వేల సంఖ్యలో డ్రోన్లతోని మిజైల్స్ తో అటాక్ చేస్తున్న కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది, ఈ యుద్ధం కనుక ఇట్లా కంటిన్యూ అయితే పరిస్థితులు ఎలా ఉండబోతాయి, అందులో ముఖ్యంగా మన భారతీయులు, తెలుగు ప్రజలకు సంబంధించి తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అనేక మంది, వేలాది మంది అక్కడ ఉన్నట్టున్న పరిస్థితి. సో ఉద్యోగం కోసం వెళ్ళిన పరిస్థితి, ఉపాధి కోసం వెళ్ళిన పరిస్థితి నేపథ్యంలో వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ రోజువారీ జీవితం ఎలా, వాళ్ళు కనుక నిజంగానే ఇంత వరుసపెట్టి దాడులు జరుగుతున్న క్రమంలో వాళ్ళు పనిచేసే చోట కావచ్చు, వాళ్ళు నివాసం ఉంటున్న చోట్ల ఈ యొక్క బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి, ఒక్కొక్క మిజైల్ దాడులు జరుగుతున్న క్రమంలో ఎట్లా ఉండబోతోంది వాళ్ళ పరిస్థితి అనేది ఒక ఆందోళన మాత్రం ఇప్పటికైతే ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యుల్లో బంధువులు నెలకొంది. అయితే మరోవైపు మాత్రం అక్కడ ప్రభుత్వాలు మాత్రం అట్లాంటి ఏమీ టెన్షన్ కు ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అన్ని విధాలుగా మేము అండగా ఉంటున్నాం. ఏదైనా ఇబ్బంది ఉంటే ఎప్పటికప్పుడు ఆయా ప్రభుత్వాలతో, ఎందుకంటే మోడీ ప్రభుత్వం కూడా కేంద్ర విదేశాంగ శాఖ కూడా ఈ గల్ఫ్ కంట్రీస్ లోని నిత్యం కూడా సంప్రదింపులు జరుపుతూ ఉంది. ఆయా సంబంధించి ముఖ్యంగా భారతీయులకు సంబంధించినటువంటి క్షేమ సమాచారం కోసము ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటుంది. వాళ్ళకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము, మీరు అనవసర ఆందోళన చెందకూడదని చెప్పేసి కూడా కొంత ప్రధాని నరేంద్ర మోడీ
మోడీ కూడా అక్కడ గల్ఫ్ కంట్రీకి సంబంధించిన దేశాధినేతలంతా కూడా కొంత అభయహస్తం ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు టెన్షన్ నెలకొన్నప్పటికీ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, మరోవైపు అంతా ప్రభుత్వం మాత్రం ఇటు కేంద్రం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తంగా కూడా వాళ్ళకి అందరికి ఎవరైతే ఉన్నారో దుబాయ్కి సంబంధించి గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అండగా ఉంటాము, ఎప్పటికప్పుడు వాళ్ళకి క్షేమ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్తా ఉంది. సో ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే కొన్ని టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు. ఆ నంబర్లకు మీరు ఎప్పటికప్పుడు మీరు ఆ నంబర్లను సంప్రదిస్తే మీకు వాళ్ళ సమాచారం అందుతున్నది కూడా ఇప్పుడు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం రాబోయే కొద్ది రోజుల్లో అంటే 3-4 రోజుల్లో అత్యంత కీలక పరిణామాలు యుద్ధంలో కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ నెక్స్ట్ వ్యూహం ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఈ రోజు చూస్తేనే కొంత నిన్నటికి పరిస్థితికి ఇప్పుడు చాలా మారిపోయింది. ఏకకాలంలో దాడులు చేస్తున్నటువంటి ఇరాన్ నెక్స్ట్ వెనక్కి తగ్గుతుందా, లేకుంటే ఇంకా తమకు సంబంధించినటువంటి తన వద్ద ఉన్నటువంటి ఆయుధాలతో ఏకకాలంలో ఈ దేశాలపైన ఇజ్రాయెల్, అమెరికాతో పాటు ఇతరత్ర దేశాలపైన దాడులకు పాల్పడుతుందా? ఈ దాడులకు సంబంధించి ఉధృతి పెరిగితే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్న గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి భారతీయులకు కొంత ఇబ్బందికర పరిస్థితి వస్తుందా అనేది అంతా ఒక టెన్షన్ నెలకొంది. సో అప్పటికే భారత్ కి సంబంధించి కూడా మొత్తం కూడా కేంద్ర విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఆయా దేశాల్లోనే భారత ఎంబసీలను సంప్రదించి వీలును బట్టి అవసరాలను బట్టి సిచ్యువేషన్ కొంత ఏమాత్రం అనుకూలించినా ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా భారత్ కు రప్పించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం అవుతుంది. సో ఓవరాల్ గా ఇప్పుడు ఈ యొక్క యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ కంట్రీస్ లో కావచ్చు, ఇతరత్ర మొత్తం యుద్ధం ఏదైతే దేశాల్లో జరుగుతున్న క్రమంలో ఆ యొక్క మొత్తం ఇజ్రాయెల్, అదే సందర్భంలో ఇరాన్, అదే విధంగా ఇటు మొత్తం గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి భారతీయుల పరిస్థితి, తెలుగువారి పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం మాత్రం ప్రభుత్వం ఇస్తుంది. సరే అదే సందర్భంలో టోల్ ఫ్రీ నంబర్లు ఇచ్చి వారి క్షేమ సమాచారం తెలుసుకునే అవకాశం కూడా ఇచ్చిందని చెప్పవచ్చు. స్పందన. థ్యాంక్ యూ రాధాకృష్ణ.